హలో! నమస్తే అందరికీ. ఈరోజైతే మా దగ్గర పోచమ్మ బోనాలనమాట హస్తినాపురంలో. సో, ఫైనల్‌గా నేను ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నానో చెప్పండి. మార్నింగ్ దీపం పెట్టేటప్పుడు మా పాపకైతే బొట్టు, గంధం పెట్టాననమాట. ఆమె పసుపు పెట్టమని అడిగింది. సో, ఈవినింగ్ అయితే ఇలా పెట్టాను. ఫైనల్లీ తనైతే చాలా హ్యాపీ, చాలా నవ్వుతుంది. తర్వాత ఇలా దీపం పెట్టేసుకొని నేనైతే అమ్మకి సారె పెట్టాను. ఎంతసేపు ఆలస్యం అవుతుంది నడుము అయిపోయింది. రేపు ప్రిపేర్ చేస్తున్నా. జస్ట్ వెయిట్. పెట్టు. పెడుతున్నావా? పూలు ఎక్కువనే తీసుకపోదాం వాళ్ళకి. బ్యాంగిల్స్ అది పోయినాక తీద్దామా, ఇంట్లోనే పెట్టనా? ఇంకేమైనా మర్చిపోయినా? చీర, బ్లౌజు, పూలు ఇలా మా అత్తయ్య అయితే పెడతామని మొక్కుకున్నారంట. సో, నాకు చెప్పారు, అత్తమ్మ మీరు కూడా రండి అంటే, వీలు కాదని చెప్పి అయితే రాలేదు తను. సో, మేమైతే పెట్టేసాము అమ్మవారికి. ఇలా మా బావ డ్యూటీకెళ్ళి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయింది. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట అమ్మ దగ్గరికి. మార్నింగ్ చాలా అంటే చాలా మంది ఉన్నారు. చాలా లైన్ పెద్దగా ఉండింది అసలు. చాలా క్రౌడ్ ఉండే. సో, ఈవినింగ్ కొంచెం బానే ఉంది. చాలా తక్కువ మందే ఉన్నారు. సో, ఈజీగానే దర్శనమైంది. అమ్మ దయ, కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అందరిని ఆ అమ్మ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేనుండాలి. అదెప్పుడు కోరుకుంటాను. ఇలా అమ్మవారినైతే ఊరేగింపారనమాట ఈవినింగ్. చాలా నైట్ అయిపోయింది అప్పటికే. ఇలా పోతరాజుల సందడి అయితే చాలా చక్కగా జరిగింది. చూసేయండి మీరు కూడా. మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు. కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వచ్చు కదా!